హైదరాబాద్లో జరిగేదే 90% ఫేక్ ఆడిషన్స్. ఒకవేళ మనం సెలెక్ట్ అయినా సరే వాళ్ళు షూట్ చేయరు. మిగతా 10% ఆడిషన్స్ జరుగుతాయి. అవి ఎక్కడ జరుగుతాయో మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ కూడా రాదు. ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళినా సరే ఏదో ఫార్మాలిటీకి ఒక ఆడిషన్ చేస్తారు. వాడికి గట్టిగా చూడుందంటే సెలెక్ట్ అయ్యే ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుంది తప్ప కష్టం బ్రో. కానీ ప్రయత్నం అయితే ఆపకూడదు కదా, సో అలా ట్రై చేస్తూ ఉంటున్నా. అయితే నువ్వు సెలెక్ట్ అవ్వలేదా? అవును బ్రో, నువ్వు 50 ఆడిషన్స్ ఇచ్చానన్నావు కదా, మరి ఇప్పుడేం ప్రాజెక్టులు చేయట్లేదా బ్రో నువ్వు? చేశానన్నా. ఎందుకో మంచి గుర్తింపు రాలేదు. అన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లే, సింగిల్ డైలాగ్స్. అంతకు మించి మంచి క్యారెక్టర్లు ఏం పర్లేదు. ఒకటి మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది, కానీ వాళ్ళు 50,000 పే చేయమన్నారు. మరి చేయొచ్చు కదా బ్రో, 50,000 పోతే పోయినాయి. ఒకవేళ ఆ క్యారెక్టర్ క్లిక్ అయిందనుకో నీ లైఫ్ సెట్ అయిపోయి ఉండేది కదా, ఎందుకు మిస్ చేసుకున్నావు? 50,000 అన్నా? పాకెట్లో 50 రూపాయలే లేవు. 2 months రెంట్ కట్టలేదు. ఓనర్ ఏమో దొబ్బేస్తున్నాడు. తినడానికే కష్టమవుతుంది. తిండి మానుకొని ఉన్న డబ్బులతో ఆడిషన్స్ అని ఈ ఆడిషన్స్ అని ఆఫీసులని ఈ ఆఫీసులని తిరగటానికే సరిపోతుంది. ఒక్కొక్కసారి రోడ్డు మీద 5 రూపాయల ఫుడ్ తింటున్నా. అవి కూడా లేకపోతే రోడ్ల మీద మంచినీళ్ళు తాగి రోడ్ల మీదే పడుకుంటున్నా అన్న. అదన్నా నా సిచ్యువేషను. సరే, నీ పరిస్థితి ఏంటన్నా?